బహుజనుల కోసం బహుజన సామ్రాజ్యాన్ని నిర్మించాలని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సైన్యాన్ని తయారు చేసి ఈ దేశ ప్రజల కోసం పోరాటం చేసిన ఒక గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పిఎస్సిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో నంగునూరు గ్రామ గౌడ్ కులస్తుల సంఘం అధ్యక్షుడు జాగీర్ ఎల్లా గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నంగునూరు మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ బహుజనుల అందరికీ న్యాయం జరగాలని, బహుజనుల కోసం యుద్ధం ఎదుర్కొని నేడు బహుజన చక్రవర్తిగా పేరుగాంచారని తెలిపారు. గౌడ సోదరులకు బహుజన వాణి వినిపించడం కోసం, బహుజన సమాజాన్ని నిర్మించడం కోసం వారి ఆశయాలను మర్చిపోకుండా నెరవేరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు పలువురు పాల్గొన్నారు. వర్ధంతి కాబట్టి మరి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడక ముందే అణగారిన వర్గాల కోసం, మరి గౌడ కులస్తులకే కాకుండా అన్ని వర్గాల కోసం పోరాడినటువంటి వ్యక్తి శక్తి సర్దార్ సర్వాయి పాపన్న. మరి ఆయన ఆశయాలు మరి ప్రజల కోసం వాళ్ళు విముక్తులు చేయాలని ఒక టీముగా ఏర్పడి ఆ రోజే రాజుగా మన తెలంగాణ రాష్ట్రానికి రాజుగా వ్యవహరించినటువంటి వ్యక్తి మన సర్దార్ సర్వాయి పాపన్న. ఇవాళ మరి గీతా కార్మికులు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత ఎక్స్గ్రేషియా ఉండే. ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా మరి ఎంతోమంది కార్మికులు, గీతా కార్మికులు మరణించినా కూడా ఇప్పటికీ 15 మందికి పైగా మరణించిన ఎక్స్గ్రేషియా కాదు కదా, ఒకటి సేఫ్టీ మోకులను పెట్టి 200 కోట్ల రూపాయలు కేటాయించాల్సింది 60 కోట్లే కేటాయించి ఇవాళ సేఫ్టీ మోకులను ఒకటి చెప్పి కూడా ఇవాళ మన గీతా కార్మికులను పట్టించుకొని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇప్పుడున్న ప్రభుత్వం. మరి ఆనాడు అందరికీ ఎంతోమంది వర్గాలు ఎన్ని ఉన్నా మరి అన్ని వర్గాల కోసం పోరాడినటువంటి సర్దార్ సర్వాయి పాపన్నను కనుమరుగు చేయడానికి ఇవాళ ప్రభుత్వం కూడా ఇలా మరి గవర్నమెంట్ పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమైన సమస్య. మరి దీనికోసం ప్రతి ఒక్కరూ ఏకదాటిగా ఉండి మన గీతా కార్మికులు యొక్క వర్ధంతిని అందరూ పురస్కరించుకోవడం ఇలా నంగునూరు మండలంలో మరి గౌడ సంఘ ఆధ్వర్యంలో, మా కమిటీ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ సందర్భంగా గీతా కార్మికులకు ప్రత్యేకమైన ఎక్స్గ్రేషియా, మరి ప్రత్యేకమైన చొరవ తీసుకొని మరి ఏదైనా మన దురదృష్టవశాత్తు వాళ్ళు ఏదైనా తాడి చెట్టు ఎక్కి కింద పడిన వాళ్ళకి వెంటనే స్పందించి వాళ్ళకి ఎక్స్గ్రేషియా అందించాలని ఇప్పుడు మేము గౌడ సోదరుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరం గౌడ సోదరులు అందరం కలిసి ఈరోజు ఆ గొప్ప మహానాయకుడు, యుద్ధ వీరుడు, బహుజన సైన్యాన్ని బహుజనుల కోసం, బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను నెరవేర్చడం కోసం మరి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక యుద్ధ సైన్యాన్ని తయారు చేసుకొని ఆనాడే ఈ పెత్తందారి వ్యవస్థ మీద పోరాటం చేసి ఒక ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు ఆ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. ఆ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఈ ఏదైతే కులవృత్తులు చేసుకునే కులవృత్తుదారులు ఉన్నారో వాళ్ళను చిన్న చూపు చూస్తూ ఉంటే అది భరించలేని ఆ యుద్ధ వీరుడు ఆనాడే యుద్ధాన్ని ప్రకటించి అందరి కోసం, అన్ని కులాల కోసం, బహుజన సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎంతగానో పోరాటం చేసినటువంటి గొప్ప మహానాయకుడు ఆ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆశయాల కోసం తాను గౌడు కాబట్టి మేమందరం కూడా గౌడవులుగా చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతా ఉన్నాం. మేమెప్పుడు కూడా గౌడ్స్ అంటే అందరినీ కలుపుకొని పోయి, అన్ని కులాలతో కలుపుకొని పోయే ఒక గొప్ప సాంప్రదాయం కలిగినటువంటి గొప్ప వ్యక్తులం ఈ గౌడ జాతిలో ఉన్నాం. నిజంగా కూడా గౌడ జాతి అంటే అందరినీ కలుపుకొని పోయి అందరికీ సమాన న్యాయం జరగాలని, అందరినీ కూడా గౌరవించే ఏకైక కులం ఏదైనా ఉందంటే అది గౌడ జాతి. మరి నిజంగా కూడా ఇంత గొప్ప గౌడ జాతికి నాయకత్వం వహించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను
ఎప్పుడు కూడా ఆశయాలు సాధించడం కోసం మేమందరం కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. జై గౌడ.